హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్మూర్తి హడావిడిగా అమర్ ఇంటికి బయలుదేరి ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ రాథోడ్కి వార్డెన్ ఫోన్ చేసి జరిగిందంతా ఇలా చెప్పడంతో రాథోడ్ కంగారు పడిపోతూ ఉంటాడు. నిజమా మేడం, ఇప్పుడే సార్కి ఫోన్ ఇస్తున్నాను ఉండండి అని పరిగెత్తుకుంటూ మిస్సమ్మ పిలుస్తున్నా వినకుండా రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు. సార్ సార్, అక్కడ వార్డెన్ గారు ఫోన్ చేశారు ఆశ్రమం నుంచి అని హడావిడిగా ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఇక అమర్ మాట్లాడే లోపే అక్కడికి మిస్ అమ్మ కంగారుగా వెళ్తుంది. రాతోడేంటి ఇంత కంగారు పడిపోతూ వెళ్తున్నాడు, ఏమై ఉంటుంది అని వెళ్ళటంతో అమర్ అలా మాట్లాడుతూ ఉండగా మిస్సమ్మ గది బయట నుంచొని చూస్తూ ఉంటుంది. ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. అమర్ ఏమీ మాట్లాడకుండా అలా ఫోన్ తీసుకొని సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. రాథోడ్ని అడుగుతూ ఉంటుంది. ఏమైంది రాథోడ్, ఎందుకు ఆయన అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నారు, నువ్వు ఇలా కంగారు పడిపోతున్నావు, ఏం జరిగింది, అసలు ఎక్కడి నుంచి ఫోన్ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మిస్సమ్మ, ఏదో ఫోన్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు రాథోడ్. ఏదో ఫోన్ ఏంటి, ఆశ్రమం నుంచి అని చెప్పావు కదా, ఏమైంది, ఏమైనా మా అక్క గురించి తెలిసిందా, లేకపోతే అరు అక్క పేరెంట్స్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, అదేమీ లేదు, అంటే ఆశ్రమంలో ఏదో అవసరం వచ్చిందంట, ఏది కావాలన్నా సారే చూసుకుంటారు కదా, అందుకనే అంతే, వేరే ఏం లేదని అక్కడి నుంచి తప్పించుకొని అమర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. రాథోడ్ అని పిలుస్తూ ఉంటుంది మిస్సమ్మ, అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అమర్తో వార్డెన్ జరిగిందంతా చెప్పడంతో సరే మేడం నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. అమర్ని అడుగుతూ ఉంటాడు రాథోడ్. ఏంటి సార్, ఇప్పుడు పెద్ద అయిన ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు, మిమ్మల్ని నిలదీయచ్చు, ఏమని సమాధానం చెప్తారు సార్ అని అడుగుతూ ఉంటాడు. ఏం జరిగినా సరే నేను మాత్రం నిజం చెప్పను అని అమర్ గట్టిగా చెప్తూ ఉంటాడు. ఎలా సార్, ఇంత జరిగినా ఇప్పుడు మీకు నిజం తెలియదు అంటే ఆయన నమ్ముతారా సార్, ఎందుకు సార్, ఇప్పుడు ఏ క్షణానైనా వస్తారు కాబట్టి మనం నిజం చెప్పేయడమే మంచిది కదా సార్, ఆయన పాపం ఎన్నాళ్ళ నుంచో కూతురు కోసం ఎదురు చూపులతోనే ఉన్నాడు, నిజం చెప్పేస్తే బాగుంటుందేమో సార్ అని చెబుతూ ఉంటాడు రాథోడ్. లేదు, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆయన కూతురు ఎక్కడో అక్కడ ఉంది, తిరిగి వస్తుంది, నేను చూస్తాను అని ఆయన అనుకుంటున్నాడు, కాబట్టి ఇప్పుడు ఆయనకి నిజం చెప్పేస్తే ఆయన కూతురుతో పాటు ఈయన కూడా చనిపోతారు అని చెబుతూ ఉంటాడు అమర్. తెలుసో తెలియకో ఆయన కూతుర్ని నేను ఆయనకి దూరం చేశాను, ఇప్పుడు ఆయన నన్ను ఆ ప్రశ్న అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి, నిజం తెలిస్తే ఆయన బ్రతకరు, ఎలాగో అరు అనాథగానే చనిపోయింది, ఇప్పుడు వాళ్ళక్కని నాన్నని దూరం చేసి నేను మిస్సమ్మను కూడా అనాథని చేయనా రాథోడ్, చెప్పు అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్ అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడగటంతో బాగి అక్కడికి వస్తుంది. అక్కడ తలుపు దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది వీళ్ళని, కానీ అమర్ ఏమీ మాట్లాడక మిస్సమ్మనే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక బాగి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ కన్నీళ్ళ కంటే ఎదురు చూపులే నయం రాథోడ్, ఎప్పటికైనా వాళ్ళ అక్క తిరిగి వస్తుందనే నమ్మకంతోనే అలానే మిస్సమ్మని ఉండనివ్వు అని చెబుతూ ఉంటాడు. మరి ఇప్పుడు కోటి ప్రశ్నలతో ఆయన వస్తున్నాడు, ఏమని సమాధానం చెప్తారు సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండిపోతాడు అమర్. ఇక్కడ గోరా దగ్గరికి మనోహరి వెళ్ళి కలుస్తుంది. జరిగిందంతా చెబుతూ ఉంటుంది. ఆ పొట్టిదే ఇదంతా చేసింది, అస్థికల్ని తీసి దాచేసుకుంది, అది ఇంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని గోరాతో చెబుతూ ఉంటుంది. ఇక గోరా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏదో ఆ బాధలో నిన్ను 4 మాటలు అన్నాను, నన్ను క్షమించు గోరా అని చెబుతూ ఉంటుంది. గోరా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఆ భాగమతికి నువ్వు అరుంధతిని చంపేశావని తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలుసని అనుకుంటున్నాను, తెలుసు అన్నట్టుగానే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది, ప్రాణ స్నేహితురాలు అని అంటూనే ఉంటుంది, కానీ ఆ అరు మాత్రం ఆ మిస్ అమ్మనిచ్చి పెళ్లి చేసింది ఆ అమర్కి, ఆ మిస్ అమ్మనిచ్చి పెళ్లి చేయకపోతే ఈరోజు నేను అమర్తో హాయిగా నా జీవితాన్ని గడిపేదాన్ని, అసలు ఆ అరు బ్రతికి ఉండుంటే ఈ పాటికి నేను ఇప్పుడు మళ్ళీ చంపేసేదాన్ని అని చెబుతూ ఉంటుంది. గోరా నవ్వుతూ ఉంటాడు. నీ అమాయకత్వాన్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పడంతో ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఆ అరు నేను చూసిన కొద్ది రోజుల్లోనే ఆత్మగా ఎంత మంచిదన్నది నాకు అర్థమైంది, కానీ నీకు ఇంకా అర్థం కాలేదా అని అడుగుతూ ఉంటాడు. స్నేహానికి ఒకరు పైన నువ్వుంటే ఇంకోవైపు
ఆ అరుంధతి ఉంది. తను నీ మీద పగ తీర్చుకోవాలి అంటే ఎంతసేపు తనకున్న శక్తులతో నీ పని ఎప్పుడో ఆ భాగమతికి చెప్పేసేది. తనకి స్పర్శ శక్తి వచ్చినప్పుడే ఆ అమర్కి చెప్పడం ఎంతసేపు అని అడుగుతూ ఉంటాడు. అంటే అది భిక్ష వేస్తే నేను ఇక్కడ బ్రతుకుతున్నానా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అరిచి గీ పెట్టినా అదే నిజం అని చెబుతూ ఉంటాడు గోరా. నీకు ఆ అరుంధతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పౌర్ణమి వస్తున్నది, అప్పుడు నిన్ను ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో మనోహరి అంటుంది, దాని మొహం అదేం చేస్తుంది, నన్నేమీ చెయ్యలేదు, దానికి ఆ ఒక్కరోజు మాత్రమే శక్తులు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు గోరా అంటాడు, ఆ ఒక్క రోజులోనే ఎన్నిసార్లు ఎన్ని చేసిందో మర్చిపోయావా? వాళ్ళ అత్తగారిని కాపాడుకుంది, అలాగే ఆ ఒక్క రోజులోనే అమర్కి భాగమతికి పెళ్లి చేసింది, నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది. కాబట్టి ఇక తను ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండను అని తెలిసింది. కాబట్టి ఇక నిన్ను ఏం చేస్తుందో ఆలోచించుకో. తన కుటుంబం కోసమే ఇదంతా చేస్తుంది, నిన్ను భరించింది. అంతేకాని తన కుటుంబానికి నువ్వు నష్టం చేస్తున్నావని ఇక ఈ ఒక్క రోజులోనే నేనేం చేసినా అని అనుకుంది అంటే నీ పతనం చూస్తుంది, నిన్ను చంపేస్తుంది అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక మను ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ గుప్తా హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు లాన్లో కూర్చొని. ఇంతలో యమధర్మరాజు ప్రత్యక్షమై చెబుతూ ఉంటాడు, రామ్మూర్తి ఇక్కడికి వస్తున్నట్టు, ఆ బాలికను పక్కకి వేరే చోటకి తీసుకువెళ్ళు అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు గుప్తా భయపడిపోయి అరుకి చెప్తూ ఉంటాడు, నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని బహుమతి అనుకుంటున్నాను బాలిక అని అనటంతో, అలా మేఘాల్లోకి తీసుకువెళ్తా, ఇలా ప్రత్యక్షమై అలా అక్కడ తేలేలాగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో రామ్మూర్తి అక్కడికి వచ్చేస్తాడు. ఇక అరు అయితే ముందు ఏం జరుగుతుందో చూడాలి, ఆయన ఏంటి అంత కోపంగా వస్తున్నాడు అని చెప్పి ఇక అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. రామ్మూర్తి చాలా ఆవేశంగా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. బాగి ఎదురు వెళ్ళి, నాన్న ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చారేంటి అని పలకరిస్తూ ఉంటుంది. కానీ రామ్మూర్తి అల్లుడు గారి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. పిల్లలు, అత్తయ్య, మామయ్య, నాన్న వచ్చారు అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు. కానీ రామ్మూర్తి అల్లుడు ఎక్కడమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏమైంది నాన్న, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అల్లుడు గారు ఎక్కడ, నేను అర్జెంటుగా మాట్లాడాలి, ఆయనకి నా కూతురు ఎవరన్నది తెలుసు, ఇలా నేను వార్డెన్ తెలుసుకున్నాను, వార్డెన్కి చెప్పొద్దని చెప్పాడంట అని అనటంతో, ఆయనకి ఏం తెలీదు నాన్న అని చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక సదాశివం నిర్మల కూడా, మీ కన్నీళ్ళు ఆయనకి తెలుసు కాబట్టి అమర్ అలాంటి దాయుడు ఖచ్చితంగా చెప్తాడు, మీరేదో పొరపాటు పడుతున్నారు అని చెప్తూ ఉంటారు. లేదు, వార్డనే చెప్పారు కాబట్టి అల్లుడు గారికి తెలుసు, మర్యాదగా అల్లుడు గారిని పిలవండి, నేను ఈవేళ అడగాల్సిందే, ఆయన నాకు నిజం చెప్పాల్సిందే, నా కూతురు గురించి నేనెంత పరితపిస్తున్నానో ఆయనకి తెలుసు. ఆ రోజు ఆ పంచె కనిపించినప్పుడే నాకు సందేహం వచ్చింది, కానీ ఏదో చెప్పి తప్పించుకున్నారు, ఆ రోజు నుంచే ఆయనకి తెలుసు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక అక్కడ అరు కూడా ఈ మాటలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆయనకి నిజం తెలుసా అని ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి మాటలు విని బయటికి వచ్చి, అమ్మో ఇప్పుడు ఈ ముసలుడికి నిజం తెలిసిపోయిందంటే మిస్ అమ్మ ఈ ఇంటిని వదిలి ఇంకా ఎప్పటికీ కూడా వెళ్ళదు అని చెప్పి కావాలని రామ్మూర్తిపై కోప్పడుతూ ఉంటుంది. ఏంటండి అమర్కి తెలియదని చెప్తున్నా మీరెందుకు అంత గొడవ చేస్తున్నారు? అయినా ఎప్పుడో మీరు వదిలేశారు మీ కూతుర్ని, ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? మీరు అయినా ఆ నష్టజాతకురాళ్ళ గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించడంతో రామ్మూర్తి కోపం వచ్చి మనోహరిపై చెయ్యెత్తుతాడు. మనోహరి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీకేం తెలుసు కన్న ప్రేమ గురించి? నువ్వు కూడా ఒకరిని కానీ నీ కూతురు కూడా తప్పిపోయి ఉంటే ఆ బాధ నీకు తెలుస్తుంది అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి తన కూతుర్ని వదిలేసిన విషయం ఆశ్రమంలో గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక అమర్ రామ్మూర్తికి నిజం చెప్పేస్తాడా, బాగీకి తెలుస్తుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.